ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా, వాళ్ళకుండే ఇబ్బందులు కూడా. ఒక అతను ఇండస్ట్రీ పెట్టాడు, అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు. ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరెడ్డి పెట్టాడు, తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు, డక్కన్ కెమికల్స్ వచ్చారు. డక్కన్ కెమికల్ వచ్చిన తర్వాత ఇద్దరిలో గొడవలు వచ్చాయి. వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా.